నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు కావడంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఇక అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రగతి వైపు అడుగులు వేస్తోంది. మా ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ బడ్జెట్ కేటాయించామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్దాలు, అర్ధసత్యాలే ఉన్నాయని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ కార్యకర్త ప్రసంగంలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి ఎక్కడ రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో అబద్దాలు చెప్పించారని నిపుణులు చెరిగారు. సిఎల్పి భేటీలో పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సభలో యాక్టివ్గా మాట్లాడాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. ప్రతిపక్షాలు ఏ అంశాలు లేవనెత్తినా ధీటుగా సమాధానం చెప్పాలన్నారు. సభలో కొత్త సభ్యులు యాక్టివ్గా ఉండాలని, ప్రతిరోజు సభకు హాజరు కావాలని సూచించారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సలహాలు, సూచనలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవన్నారు. 15 నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలన్నారు. రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోడీని పిలువనుంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని ఆధ్వర్యంలో అమరావతి రీలాంచ్ చేయనుంది ఏపీ సర్కార్. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమాలు చేయనున్నారు. భారీగా కార్యక్రమం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పనుల ప్రారంభానికి అమరావతి వచ్చేందుకు మోడీ అంగీకరించారు. 9 ఏళ్ల క్రితం రాజధాని ప్రాంతానికి శంకుస్థాపన చేశారు మోడీ. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని సర్వే నెంబర్ 254లో గల కొత్త చెరువును గత 40 సంవత్సరాల కిందట పరిగికి చెందిన కొంతమంది దళారులు 32 ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసి విడివిడిగా అమ్ముకున్నారు. ఇప్పుడున్న చెరువు స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి ఇరిగేషన్ అధికారులు సర్వే చేయగా 29 ఎకరాలే ఉన్నట్టుగా తేల్చారు. మిగిలిన 3 ఎకరాల్లో ప్లాట్లు చేసి అమ్ముకున్న దళారులు ఆ స్థలాల్లో భవనాలు కట్టుకోవడంతో ఆ స్థలాన్ని వదిలి మిగిలిన 29 ఎకరాల్లో చెరువు పునర్నిర్మాణం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి చెరువు సమీపంలో శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఎదుట 3 మావోయిస్టులు లొంగిపోయారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన చెల్ల శబరి, ఎల్ఓసి పార్టీ సభ్యుడు కడితి ఇడుమో, ఛత్తీస్గఢ్ రాష్ట్రం తడపాల ఆర్పీసీ కమాండర్ మీడియం దేవయ్య, చెర్ల శబరి, ఎల్ఓసి పార్టీ సభ్యుడు సోడి జోగాలు లొంగిపోయిన వారిలో ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని జనజీవన స్రవంతిలో జీవించాలని నిర్ణయించుకున్నట్లుగా ఏఎస్పీ తెలిపారు. ఒడిశా సరిహద్దులో ఛత్తీస్గఢ్ కు చెందిన గరియాబంద్ జిల్లాలో మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేస్తున్న 3 మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ 3 మావోయిస్టులకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. లొంగిపోయిన వారిలో ఎస్టీకే ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ దిలీప్ అలియాస్ సంతు, 2 మహిళా మావోయిస్టులు మంజుల అలియాస్ లక్ష్మి, సునీత అలియాస్ జుమ్కీలు ఇన్సాస్ రైఫిల్తో లొంగిపోయారు. వీరికి ప్రభుత్వ తక్షణ సాయాన్ని అందించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని హాజీపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు వీరపల్లి శంకర్. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి కలను నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదన్నారు. 10 ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను పార్టీలకు అతీతంగా అందిస్తామని తెలిపారు. తెలంగాణలోనే పైలట్ ప్రాజెక్టు కింద హాజపల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. చిన్న గ్రామమైన హాజపల్లిలో ఇప్పటి వరకు 28 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ అధికారులతో కలిసి పంట పొలాల్లో జిల్లా కలెక్టర్ చేతన్ సుడిగాలి పర్యటన చేశారు. బుక్కపట్నం మండల కేంద్రంతో పాటు మండలంలోని సీతారాంపురం పొలాల్లో పర్యటించి ఈ క్రాపింగ్ విధానాన్ని పరిశీలించారు. కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామంలో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. ఈ క్రాపింగ్ ద్వారా నమోదు చేసిన పంటలను కలెక్టర్ పరిశీలించి రైతులతో పంటల సాగు గురించి ఆరా తీశారు. ఒకే పంట కాకుండా ఇతర పంటలు కూడా వేయాలని, అప్పుడే భూసారం వృద్ధి చెందుతుందని కలెక్టర్ రైతులకు సూచించారు. ఒకే పంట కాకుండా ఇతర పంటలు వేసేలా చూడాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేములవాడ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 నెలలుగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాము చేసిన పనులకే కాంగ్రెస్ వారు తిరిగి కొబ్బరికాయలు కొడుతున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చల్వాడ లక్ష్మీ నరసింహారావు ఎద్దేవా చేశారు. వేములవాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడ్ మానేర్ ప్రాజెక్టు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించామని, దీని ద్వారా కాలువలు నిర్మించి వేములవాడ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం దిశగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. వేములవాడ దేవాలయ అభివృద్ధికి 78 కోట్లు, రోడ్ల విస్తరణకు 47 కోట్లు, బద్దిపోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి 20 కోట్లు ఇస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చాయో తెలపాలని కోరారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి పరవశం చెందారు. గోధూలి సుముహూర్తమున స్వామివారి కళ్యాణ క్రతువును నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో కళ్యాణ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా చివరి రోజు పవిత్రోత్సవ త్రాహీనికం ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఆలయ సిబ్బందికి పవిత్రోత్సవ పట్టుమాలలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ భక్తులు, అర్చకులు, పూజారులు, ఆలయ సిబ్బంది తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని, తద్వారా ఆలయ పవిత్రత పునః సంతరించుకుంటుందని తెలిపారు. అనంతరం వేద పూజ, అగ్నిహోమం, మంత్రపుష్పం, జాంజువా అభిషేకం, అర్చన, పవిత్రీకరణ, ఆత్మ సంప్రోక్షణ చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరుబాటు కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లి నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పారవి, గంగుల నాని, శిల్పా చక్రపాణి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూర్ ఇన్ఛార్జ్ ధారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనక ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించారు. 2 పంటలు పండించేందుకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కొత్తగూడలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఏజెన్సీ మండలంలో రైతులు 2 పంటలు పండించేందుకు పాకల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా నీటిని తెప్పించి కోనపురం గుండా పుట్టెల భూపతి, గంగారం పండి పంపుల ద్వారా 2 పంటలకు నీరు అందిస్తామన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహ హోమం, తిరుప్పాడి సేవలో భాగంగా 41 కిలోల పులిహోరతో స్వామి ప్రతిమను చేసి సహస్రనామార్చన, పూజాధికాలను ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవారులను హనుమత్ వాహనంపై చీరాల పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాలని నినాదాలు చేశారు. న్యాయబద్ధంగా మాదిగలకు చట్టబద్ధత కల్పించే వరకు దీక్షలు కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడ గ్రామ శివారులో స్థల వివాదంలో అటవీ శాఖ పెట్టిన నీలగిరి ప్లాంటేషన్లోని చెట్లను గ్రామస్తులు నరికేశారు. ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను కోరగా సెక్షన్ అధికారి చెట్లు కొట్టుకోమని చెప్పారని, అందుకే చెట్లను నరికి చదును చేశామని గ్రామస్తులు తెలిపారు. తర్వాత దస్తూరాబాద్ ఎస్ఐ శంకర్ వెళ్లి గ్రామస్తులను వివరణ అడగ్గా తమకు ఫారెస్ట్ ఎఫ్ఎస్ఓ కింగ్ ఫిషర్ సాలే జంగల్ కొట్టుకోమని చెప్పారని, అందుకే తాము చెట్లను నరికామని ఎస్ఐకి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వీటితో పాటు తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నెల్లూరు బస్టాండ్ నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయకపోతే ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని హెచ్చరించారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి కేసులో పోలీసులు స్పీడప్ పెంచారు. న్యూడ్ కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూడ్ కాల్స్ చేసి వేముల వీరేశంను బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించగా మధ్యప్రదేశ్ పోలీసుల సహాయంతో నిందితులను నకిరేకల్ కు తీసుకొచ్చారు పోలీసులు. వారం రోజుల క్రితం వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ తో అటాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ రికార్డులు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో సైబర్ అటాక్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలంలో లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్ గా ఆయనను పట్టుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ భవన నిర్మాణానికి మంజూరైన 2 కోట్ల రూపాయల బిల్లుకు ఫిర్యాదుదారు నుండి రివార్డుగా 50,000 రూపాయలు స్వీకరిస్తుండగా పట్టుబడ్డారు. మొదట్లో ఏవో మంజూరు చేయబడిన బిల్లులో 1% అంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఫిర్యాదుదారుని డిమాండ్ చేశారు. కానీ ఫిర్యాదుదారుడు అభ్యర్థన మేరకు అతను దానిని 1 లక్ష రూపాయలకు తగ్గించి ప్రారంభ చెల్లింపుగా 50,000 రూపాయలు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు. జనగామ పట్టణంలో ఇటీవల కిడ్నాప్ కు గురైన 10 నెలల పాప శివాని కేసును జనగామ పోలీసులు ఛేదించారు. పాపను కిడ్నాప్ చేసిన 3 నిందితులను అదుపులోకి తీసుకుని పాపను సురక్షితంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఏఎస్పీ పండరి చేతన్ నితిన్ అతి తక్కువ సమయంలో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించి వారికి రివార్డును అందజేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ కు చెందిన రామ్చిల్ రజాక్ పార్వతి దంపతులు గత కొంతకాలంగా పిల్లలతో కలిసి జనగామ పట్టణంలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని, వారికి 4 సంతానం కాగా 13 రోజుల క్రితం రామ్చిల్ రజాక్ 4వ కుమార్తె శివారెడ్డి వారితో పాటు అక్కడే పనిచేస్తున్న స్వామిరాజు విజయలక్ష్మి అనే మరో జంట కిడ్నాప్ చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్టు తెలిపారు. విజయవాడకు చెందిన చంద్రం అనే మహిళతో కలిసి పిల్లలు లేని వారికి పాపను అమ్మే యోచనలో నిందితులు కిడ్నాప్ కు పాల్పడినట్టు ఏఎస్పీ తెలిపారు. జనగామ హైదరాబాద్ జాతీయ రహదారి పెంబర్తి గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా నిందితులు పోలీసులకు చిక్కారని, గతంలోని వీరిపై పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలోని నూర్ ఖాన్ బజార్ ప్రాంతంలో 2 వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఒక చిన్న గొడవలో ఆవేశానికి గురైన ఓ వృద్ధుడు పిస్టల్ బయటకు తీశాడు. ఈ ఘటనపై బాధితుడు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మియాపూర్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడు, 2 మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేట బండారి లేఅవుట్ కాలనీకి చెందిన పి హిమాన్స్, అదే కాలనీకి చెందిన 2 మైనర్లు స్నేహితులు. మాధవ్ నగర్ కాలనీలో నరసింహగౌడ్ ఇంటి ముందు రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు నరసింహగౌడ్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా హిమాన్స్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్టు అంగీకరించాడు. దీంతో హిమాన్స్ తో పాటు 2 మైనర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో నిందితులు ఆర్సీపురం, బాచుపల్లి, కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గంజాయిని సీజ్ చేశారు. విద్యార్థుల టార్గెట్ గా గంజాయిని విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 650 గ్రాముల గంజాయిని విక్రయిస్తుండగా పెడ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 నిందితులను అరెస్ట్ చేసి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో బొగ్గు గూడ్స్ రైలు బోగిలో పొగలు అలుముకున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రం బలార్ష నుండి కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి వెళ్తున్న గూడ్స్ రైలు పోట్కపల్లి రైల్వే స్టేషన్ సమీపానికి చేరుకునేసరికి పొగలు వచ్చాయి. రైల్లో పొగలను గుర్తించిన ప్యాసింజర్, రైలు లోకో పైలట్ వెంటనే గూడ్స్ రైలు గార్డుకు సమాచారం అందించారు. దీంతో రైలును ఉప్పల్ స్టేషన్లో నిలిపివేశారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ మాస్టర్ వెంటనే హుజరాబాద్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పొగలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించిన ఫైర్ సిబ్బంది రైల్వే అధికారులు పెను ప్రమాదాన్ని నివారించారు. దీంతో భారీ ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు. కమిషనర్ తీరుపై వైసీపీ నేత పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీకి కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు పేర్ని. అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ పార్టీ ఆఫీస్ ముందు డ్రైన్ పై ఉన్న ర్యాంప్ ని ప్రొక్లైన్ తో ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఆయన.
ఏపీలో వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజల కష్టాల నుంచి వైసీపీ ఆవిర్భవించిందన్నారు వైఎస్ జగన్. ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం తమకు కొత్త కాదన్న జగన్ 3-4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా బకాయిలు పెట్టారని, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారంటూ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుందని జగన్ ఆరోపణలు చేశారు. చిత్తూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గాంధీ రోడ్డులోని పుష్ప స్టోర్స్ లోకి చొరబడిన దొంగల ముఠ యజమాని చంద్రను కత్తితో పొడిచారు. తుపాకులు చూపించి ఇంట్లో వారిని బెదిరించారు. అయితే బాధితులు చాకచక్యంగా వ్యవహరించి ఇంటికి తాళం వేశారు. అప్రమత్తమైన స్థానికులు నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇంట్లో తుపాకులతో దాక్కున్న ఇద్దరి కోసం పోలీసులు ఇంటి చుట్టూ మోహరించారు. బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి నుండి గుంటూరుకు తీసుకువెళ్లారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రత్యేక వాహనంలో బోరుగడ్డను తరలించారు పోలీసులు. బోరుగడ్డకు వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వకపోవడంతో బోరుగడ్డ రాజమండ్రి సెంట్రల్ జైలు లొంగిపోయాడు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కల్తీ కేటుగాలు రెచ్చిపోయారు. పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కల్తీ చేశారు. పక్క సమాచారంతో కల్తీ కేంద్రంపై దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు ఏకంగా 20 రకాల వస్తువులను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటిలో టీ పౌడర్, సర్ఫ్, కొబ్బరి నూనె, కార్న్ పౌడర్ తో పాటు బాడీ లోషన్, షాంపూలు ఉన్నాయి. అయితే ప్రమాదకర రసాయనాలు వాడి బ్రాండెడ్ కంపెనీ లేబులతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర రవీందర్ రెడ్డిని జగ్గేపేట కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. పీటీ వారెంట్పై తెల్లవారుజామున కడప నుండి జగ్గేపేటకు రవీందర్ రెడ్డిని సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. సోషల్ మీడియాలో 2024 జనవరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని వర రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. చిల్లకల్లు గ్రామానికి చెందిన గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అమృత మొదటిసారి స్పందించింది. ఇన్నాళ్ళు నిరీక్షణ తర్వాత తనకు న్యాయం జరిగిందని, తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని ఆమె తెలిపింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే హత్యలు, దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నానని వెల్లడించింది. తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని, అతడి భవిష్యత్తు, తన ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని మీడియా ముందుకు రావడం దయచేసి అర్థం చేసుకోవాలని అమృత కోరారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది అమృత. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్టేటస్ కో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. గత రాత్రి వైసీపీ కార్యాలయానికి వెళ్లే డ్రైనేజ్పై పార్టీ నేతలు ర్యాంపు నిర్మాణం చేపట్టారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించిన ర్యాంపును మున్సిపల్ అధికారులు తొలగించారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వచ్చే అవకాశం ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు పార్టీ కార్యాలయానికి వెళ్లే రోడ్డును మూసివేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన తమ్ముడి కుమారుడి పెళ్లి కార్డును కేసీఆర్ కి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ తో మంతనాలు జరిపారు. అయితే ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ క్రమంలోనే కేటీఆర్ తో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. తానే కాంగ్రెస్ లో మెలగలేనని, మళ్లీ బీఆర్ఎస్ కు వస్తారని చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను ఎప్పుడూ బీఆర్ఎస్ మనిషిని అని మహిపాల్ రెడ్డి అన్నారు. అయితే తన తమ్ముడి కుమారుడి వివాహం తర్వాత తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది. విశాఖలో నమోదైన కేసులో కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించాడు. చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏయూ కాలేజ్ విద్యార్థిని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో కొడాలి నాని అనుచరులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో అప్రమత్తమైన కొడాలి నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. హైదర్నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు సుమారు 100 మంది కార్యకర్తలు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. గులాబీ కండువా కప్పి మాధవరం పార్టీలోకి ఆహ్వానించారు. ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా బీఆర్ఎస్ అండగా నిలిచిందని, అందుకే బీఆర్ఎస్ పై విశ్వాసంతో పెద్ద ఎత్తున పార్టీలో భాగమవుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.